ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. మళ్ళీ ఈ 2 సంవత్సరాల పాలనలో అనేక అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతుంది. అది మాకు సంతోషమే. కానీ ఇప్పుడు ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలు కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్టర్ చేసుకునే డాక్యుమెంట్ రైటర్స్ని కడుపు కొట్టే విధంగా ఈరోజు 396 జీవోని తీసుకొచ్చి పెట్టింది. ఈ జీవోని తీసుకొస్తే ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జీవో అమలైతే మళ్ళీ లక్షల కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉంది. వాళ్ళు దీన్నే నమ్ముకొని జీవనం సాగిస్తున్న కుటుంబాలు, అటువంటి కుటుంబాలకు మళ్ళీ ఈరోజు నిర్వీర్యం చేసి ఏదో మీరు ఒక సేవా కేంద్రం పెట్టి అక్కడ మీ సిబ్బందిని నియమించి చేస్తే మళ్ళీ ఇన్నాళ్ళు దీన్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏం కావాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము. కాబట్టి ఈ 396 జీవోని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలి. ఎందుకంటే ఈరోజు 2వ రోజుకు వీళ్ళ ఉద్యమం సాగుతూ ఉంది. దీనికి సిపిఐ పార్టీగా మళ్ళీ ఇతర మా కార్మిక సంఘాలన్నీ కూడా, రైతు సంఘాలని సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎందుకంటే వీళ్ళ కుటుంబాన్ని వీధి పడకుండా కాపాడి చూసే బాధ్యత మీది. దాదాపు నా వయసు ఇప్పుడు దాదాపు 61 సంవత్సరం. ఈ 61 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో నేను చూసి కళ్ళారా చూసిన వాడిని. కాబట్టి అటువంటి వాళ్ళ కడుపులు కొట్టొద్దండి. వాళ్ళ కడుపులు మీరు కొట్టే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపించండి. ఎందుకంటే వాళ్ళు దీన్నే నమ్ముకునే ఉన్నారు. ఈరోజు ఇక్కడ కోటీశ్వర్లు ఏం లేదు. కేవలం దాంతో వచ్చేది ఏదో 100-200తో వాళ్ళ జీవనం సాగించే పరిస్థితి. అటువంటి వాళ్ళ కడుపు మీరు కొట్టి ఈరోజు కొత్త జీవోలు తీసుకొచ్చి మీ ఇష్టానుసారంగా మీరు వ్యవహరిస్తే కమ్యూనిస్టు పార్టీలు కానీ, ఇతర కార్మిక సంఘాలు కానీ, రైతు సంఘాలు కానీ ఎవరు ఊరికే ఉండరు. రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా మీ విధి విధానాలు మార్చుకోవాలి. వెంటనే మీ జీవోని ఉపసంహరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీ విధానాలు ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో వీళ్ళకి మేము అండగా ఉండి వీళ్ళ సమస్య పరిష్కారం వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు అవసరమైతే విజయవాడ నడిబొడ్డును కూడా వచ్చి సిద్ధమవుతాం.